అయితే ఇక దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? మరొకసారి చదవమ్మా. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎందుకంటే దేవుడు ఆయన తన తల్లికి సుకుమారుడై ఉండినంటున్నాడు. దేవుడు తన తల్లికి తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చిన అంటున్నాడు. నన్ను పంపిన నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి అంటున్నాడు. నా తల్లికి నేను సుకుమారుడై ఉంటాను అంటున్నాడు. అంటే దేవుడు మనకు ఒక ఖచ్చితమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు, ఒక ప్రమాణాన్ని ఇస్తున్నాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నంటే దేవుని ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి దేవుడు చేయమండు మనం చేయాలి. దేవుడు చెప్పాడు కాబట్టి మనం పాటించాలి.